హాయ్ అండి అందరికీ. మేమైతే షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, బట్టలు అయితే తీసుకున్నాం. బట్టలు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నా. దానికే లింక్ చేస్తా, చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. మేమైతే రిచ్గా ఏం తీసుకున్నామని అయితే అనుకోలేదు. బాబుకైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాం. మాకైతే మామూలుగా తీసుకున్నాను. 4th మంత్ ప్రెగ్నెంట్ కదా, నాకు 4th మంత్ తీసుకోకూడదు అంటే తీసుకోలేదు. అయితే తీసుకున్నా. మా ఇంట్లో తీసుకున్నా. నాకు మెటీరియల్స్ తీసుకున్నాను. ఆఫర్లో తీసుకున్నాను. బాబుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, వీడియోకి ఫస్ట్ అయితే మా బాబాయ్ చూపిస్తా, చూడండి. ఇది డైలీ వేర్ కాకుండా ఇక్కడ వెళ్ళడానికి అయితే తీసుకునేది. ఇంకొకటి వచ్చేసి బాబుకైతే 3 years, 1 month ఇవే 4 టీషర్ట్లు, 5 టీషర్ట్లు తీసుకున్నాం. 5 టీషర్ట్లు తీసుకున్నాం, 4 కాదు 5 టీషర్ట్లు అయితే తీసుకున్నా. 1 2 ఇవి అయితే నాకు బాగా నచ్చాయి. ఇందులోనైతే పింక్ నాకు నచ్చి నేను తీసుకున్నా. ఇవైతే మామూలుగా తీసుకున్నాను. ఇదైతే పండుగ రోజు చేస్తా, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి టీషర్ట్ తీసుకున్నా. ఒకటి ఇదొక టీషర్ట్ మా హస్బెండ్కి. టీషర్ట్ మామూలుగా అయితే ఆయన ఎక్కువ వేసుకోడు. నేను టీషర్ట్లు అయితే వేసుకోడు, ఎక్కువ షర్ట్స్ ఎక్కువ వేసుకుంటాడు. ఈసారి ఇంకో తీసుకున్నామని అయితే ఇట్లా క్లాత్ వేరే గీతలు అందుకనే తీసుకున్నా. నేనే సెలెక్ట్ చేసి ఆయన అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోడు. నెక్స్ట్ వచ్చేసి ఇది పాయింట్, డైలీ యూజ్కే పాయింట్. మామూలుగా వచ్చేసి ఇక్కడ ఒక ఏంటి జేబు ఇచ్చారు, సైడు 2 ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఇంకియలే, సైడ్కే 2 ఇచ్చారు, కింద 4 ఇచ్చారు మొత్తం జేబులో. ఓకే, ఇది కూడా క్వాలిటీ ఓకే. అవి వచ్చేసి మెటీరియల్స్ అంటే అవి అయితే స్టిచ్చింగ్ చేపియాలి. నాకైతే ఇది బాగా నచ్చింది. మెటీరియల్ అంటే స్టిచ్చింగ్ చేపియాలి. ఇక్కడైతే కొంచెం వర్క్ ఇచ్చారు. మామూలుగానే ఉన్నాయి ఆఫర్లో. 1000కి 7 వచ్చాయి. కొంచెం ఇక్కడ వర్క్ ఇచ్చారు. స్టిచ్చింగ్ చేయించి అది కూడా చూపిస్తా. స్టిచ్చింగ్ చేయించినాక నేనైతే 3 తీసుకున్నా. 1000కి 7 అంటే ఇద్దరం, అక్క నేను కలిసి తీసుకున్నాం. దీని మీదకైతే చున్నీది, చున్నీ
పాయింట్ వచ్చేసి ఇది పాయింట్, ఇది ఇంకోటి ఎల్లో కూడా అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి, డిఫరెంట్ అయితే ఏం రాలేదు, కాకపోతే కలర్ చేంజ్ అంతే, అన్నీ అలానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా ఉందండి వర్క్, కొంచెం ఇది ఓకే, నాకు ఏది బాగుందో కామెంట్ చేయండి. నాకు ఎక్కువ అయితే బ్లూ నచ్చింది, అంటే డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది. అయితే వీటిని షాప్లో తీసుకున్నాం, అక్కడ వీడియో తీయడానికి కూడా వీళ్ళు ఎంత ఉష్టపోతే రాలంత జనం చాలామంది ఉన్నారు. ఇక జనంలో తీయాలి, మళ్ళీ బాగా తీసుకోవాలి, ఎంత తీసుకెళ్ళి అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే స్టిచ్చింగ్ దగ్గరికి అయితే ఇవ్వండి, 3 గుర్తిస్తాను. నేను గుర్తుకుంటా కానీ 4th మంత్ కదా, మళ్ళీ నా మోటార్ అయితే ఖరాబ్ అయింది, అందుకే నేను గుర్తుకోవట్లేదు. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, ఓకేనా. 8 చున్నీ పాయింట్లు అలానే ఉన్నాయి, చున్నీ కొంచెం డిఫరెంట్ వచ్చినాయి. ఇవైతే నాకు ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్కి ఎట్లా అలా వెళ్ళడానికి పనికొస్తాయనేసి తీసుకున్నా. అక్క చాలానే తీసుకుంది పాప వాళ్ళకు, నేను తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఈ చికాకి తీసుకోవాలని అంత దూరం పోయి ఉత్తిగా రావాలా అనేసి నాకైతే తీసుకోవద్దన్నారు అసలు, 4th మంత్ కాబట్టి. ఇది తర్వాత తీసుకోవడానికి పనికొస్తాయనేసి తీసుకున్నాను. ఇవైతే స్టిచ్చింగ్ చేయించి తర్వాతకైతే వేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఏమంటే స్టిచ్చింగ్ అనేసి అయితే తీసుకున్నాను. అలాగే డెలివరీ అలానైతే అడగాలి, నేను యూజ్ చేసుకుంటాను, నాకు తెచ్చుకుంటలేదని విషయం లేదు, కానీ నాది మోటార్ ఖరాబ్ అయింది, మళ్ళీ నేను కట్ చేసి నేను పిల్లగాన్ని వేసుకొని నేను కుట్టాలి అని అంటే నా వల్ల కాదు. నెక్స్ట్ అయితే నా ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ అయితే డైలీ బ్లాగ్స్ వచ్చాయి, మీరైతే చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే పెడతా, ఫుడ్ కూడా పెడతా, కానీ ఇప్పుడే ఎందుకు అనేసి అయితే షాపింగ్ది బతుకమ్మ ఉంది కదా అనేసి షాపింగ్ది పెట్టా. నెక్స్ట్ అయితే బతుకమ్మ బ్లాగ్స్ అట్లా కొన్ని పెడతానండి, చూడండి, లైక్ అండ్ షేర్ అండి. ఇంకోటి వచ్చేసి నా ఏ బ్లాగ్స్ కావాలో మీరు కామెంట్ చేయండి, నేను బ్లాగ్స్ అయితే పెడతా. డైలీ బ్లాగ్స్ కావాలా, డైలీ రొటీన్, నా ప్రెగ్నెన్సీ టైం డైలీ రొటీన్ కావాలా పెడతా నేను. ఓకే అండి, బాయ్ అందరికీ.